ఫోన్ ట్యాపింగ్ తో కేసీఆర్ కుటుంబం భాగోతం ఒక్కొక్కటి బయటకు వస్తుందని ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్నారు. సొంత ఎమ్మెల్యేల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేశారని విమర్శించారు. విదేశాల నుంచి ఎక్విప్మెంట్ దిగుమతి చేశారని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పెట్టుబడి పెట్టినట్లు తమ దగ్గర సమాచారం ఉందని శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇక ప్రభాకర్ రావు ఇండియాకు రాకుండా బీఆర్ఎస్ నేతలే అడ్డుకుంటున్నారని ఎమ్మెల్యే ఆరోపించారు. మీద ట్యాపింగ్ చేస్తాడు అంటే కుటుంబంలోనే ఒకరి మీద ఒకరు ట్యాపింగ్ చేసుకుంటూ తెలంగాణలో ఉన్న ప్రతి రాజకీయ నాయకుడి ఫోన్ను, ప్రతి బంగారం వర్తకుని ఫోన్ను, జ్యువెలరీ షాప్ ఓనర్స్ ని, రియల్ ఎస్టేట్ వ్యాపారులను, అధికారులను, ఆఖరికి సొంత పార్టీ ఎమ్మెల్యేలను ఇన్ని రకాలుగా ఇంత విచ్చలవిడిగా బహుశా హిట్లర్ కూడా ట్యాపింగ్ చేసి ఉంటాడు. హిట్లరు ముస్సోలిని గురించి మనం మాట్లాడుకున్నాం నియంతలు అని చెప్పి. వాళ్ళు కూడా ఇంత దారుణంగా అధికార వ్యవస్థను ఉపయోగించి వ్యక్తిగత స్వేచ్ఛను హరించే ప్రయత్నం, ఇట్లా ఫోన్ ట్యాపింగ్ నిఘా వ్యవస్థ ద్వారా ఫోన్ ట్యాపింగ్ చేసేది వాళ్ళు కూడా చేయకుండొచ్చు. అన్ని లిమిట్స్ ను దాటేసిండ్రు వీళ్ళు. లేకుంటే